హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు. పులుసు చూస్తుంటే నోరూరిపోతుంది కదండి. కోడిగుడ్లు పులుసు అనుకుంటున్నారా? కాదండి. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్న చేపల పులుసు, ఇవి ఎండు చేపలు అనమాట. వీటి పేరు కానాగడతలు. ఇవి సముద్రం చేపలు, ఉప్పగా ఉంటాయి. అందుకే పులుసు వండుకునేటప్పుడు చూసుకొని వండుకోవాలి. ఎందుకంటారా, మామూలు సముద్రం చేపలే కొంచెం ఉప్పగా ఉంటాయి కదా, అందులో ఎండు చేపల పులుసు ఇంకా ఉప్పగా ఉంటాయి. అందుకే పులుసులో ఉప్పు వేయకూడదు. ఉప్పు వేస్తే మనం తినలేమన్నమాట. ముందు కోడిగుడ్లు ఉడకపెట్టుకొని చూడండి, పై తొక్క తీసి ఇలా అన్నిటికీ ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకుంటే మనకి పులుసులో ఉన్న మసాలా అంతా గుడ్లకు పడుతుంది. ఇప్పుడు మీకు ఇందాక వీడియోలో చూపించాను కదా, ఆ చేపలన్నీ ఇలా శుభ్రంగా చేసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. వాటితో పాటు కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు నానబెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. వీటికి 2 టమాటాలు, వీటిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడవ్వాలి. ఎందుకంటే ముందు కోడిగుడ్లు ఫ్రై చేసుకుంటాం. ఆయిల్ వేడెక్కిన తర్వాతే గుడ్లు వేసుకోవాలన్నమాట. అలా వేసుకుంటే గుడ్లు ఆ బాండీకి అంటుకోకుండా ఉంటాయి. ఇలాగ గుడ్లు వేసుకొని మంచిగా అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు ఫ్రై చేసిన గుడ్లు నచ్చకపోతే డైరెక్ట్గా పులుసులో మామూలు ఉడకబెట్టుకున్న గుడ్లు వేసుకున్నా సరిపోద్ది. మా ఇంట్లో వాళ్ళకి ఇలా ఫ్రై చేసిన గుడ్లు అంటే ఇష్టం అనమాట. అందుకే గుడ్లు ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటాం. అదే ఆయిల్లో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఎండు చేప ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల చేపల పులుసు సూపర్ టేస్ట్గా ఉంటుందన్నమాట. కాకపోతే ఫ్రై చేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. మళ్ళీ బాండీకి అంటుకుంటూ ఉంటాయి, అందుకే అటు ఇటు తిప్పుతూ ఉండాలి. ఎండు చేప ముక్కలు ఫ్రై చేసేటప్పుడు వాసన వస్తుంది కదండి. ఆ వాసనకే మనం ఎండు చేపల పులుసు వండుతున్నామని ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసిపోతుంది. అంత వాసన వస్తుంది. మీలో ఎంతమంది ఎండు చేపల వాసన అంటే పడదు? కామెంట్ చేసి చెప్పండి. మీకు విషయం తెలుసా, నాకు అస్సలు నచ్చదండి ఈ వాసన. కూర కూడా తిన్నాం, వాసన పడదు, కూర తినరు, ఎలా వండుతున్నారు అనుకుంటున్నారా? మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి. ఎందుకంటే మా వాళ్ళందరూ గోదావరి జిల్లా వాళ్ళు, నేను ఒక్కదాన్నే కృష్ణా జిల్లా అమ్మాయిని అనమాట. మాకు ఫస్ట్ నుండి అలవాటు లేదు. నాన్ వెజ్జే చాలా తక్కువ తింటాం. అందులో ఎండు చేపలు అసలు మాకు వాసనే పడదు. అలాంటి నేను ముక్కుకి శుభ్రంగా గట్టిగా కట్టుకొని కూర వండుతాను అవసరమైనప్పుడు. కానీ ఇప్పుడు నేను వండాల్సిన పని లేదండి, మా తోటికోడలు వండి పెడుతుందన్నమాట. అలాగే ఎండు చేపలు ఫ్రై చేసుకునే లోపల మనం మసాలా అంటే ఏమీ కాదండి, అల్లము, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆ ఎండు చేపలు ఫ్రై చేసిన దానిలోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గ్రేవీలోకి కోసమని కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకోవాలి. ఇంకొంచెం టేస్ట్ బాగుండడం కోసం ఆయిల్లో కూడా సన్నగా కట్ చేసుకున్న కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం కలర్ వచ్చిన తర్వాత వీటిలోకి మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదండి, ఉల్లిపాయలు, అల్లము, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఆ పేస్ట్ వేసుకొని అది కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా మంచి కలర్ వచ్చాక చూడండి, కారం వేసుకోవాలి. కారం కూడా కొంచెం ఆ ఉల్లిపాయ ముక్కలతో పాటు వేగిన తర్వాత మనము ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కోడిగుడ్లు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడే వేసుకున్నా పర్వాలేదు, పులుసు పోసుకున్నాక వేసుకున్నా పర్వాలేదు. కానీ ఇప్పుడు గుడ్లు వేయడం వల్ల ఏంటంటే ఈ ఉప్పు, కారం, పులుపు మొత్తం గుడ్లకి మంచిగా పడుతుందన్నమాట. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇది ఆయిల్లో కొంచెం ఎక్కువసేపు అక్కర్లా, కొంచెం ఫ్రై అయ్యాక మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జును తీసి, అంటే చింతపండు పులుసును తీసి ఇందులో వేసుకోవాలి. కొంచెం పులుసు ఎక్కువే పోసుకోవాలండి. పోసుకుంటేనే ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, ఎండు చేపలు అన్నీ ఉడికి పులుసు తిక్కుగా అయ్యి బాగుంటుందన్నమాట. చూడండి, మనం చూసుకోవాలన్నమాట, మనం ఎంత తిక్కుగా తినగలమా పులుసుని అని చూసుకొని దాన్ని బట్టి పులుసు పోసుకోవాలి. ఈ పులుసు పోసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎండు చేప ముక్కలు ఈ పులుసులో వేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఈ పులుసులో వేసుకోవడం వల్ల ఎండు చేపల ముక్కలు విడిపోవన్నమాట, మంచిగా బాగుంటాయి ఉడికిన తర్వాత. వాటితో పాటు కొంచెం గరం మసాలా పొడి వేసుకొని 2 నిమిషాలు కొత్తలాగా ఉడికిన తర్వాత అందులో మనం టమాటా ముక్కలు కట్ చేసుకొని, అవి 2 టమాటాలు అనుకున్నాం కదా, ఆ 2 టమాటా ముక్కలు కట్ చేసుకొని అవి కూడా వేసుకొని మూత పెట్టుకొని ఇంకొంతసేపు ఉడకనివ్వాలి. పులుసు చిక్కదనం బట్టి మనం ఎంత చిక్కగా తింటామో అంత చిక్కదనం వచ్చే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎండు చేపల పులుసు రెడీ అయిపోతుంది.
చూడండి, చల్లారిన తర్వాత చేపల పులుసు ఎంత బాగుందో. దీన్ని వేడి మీద కన్నా కొంచెం చల్లారిన తర్వాత తింటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. మరి మీకు వాసన పడదు కదా, మరి మీ తోటికోడలు వండుతున్నప్పుడు మీరేం చేస్తారంటారా? వంటగదికి తలుపేసి వండుతుందండి వాసన రాకుండా. కానీ ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అన్నమాట. అందుకే కొంచెం కొంచెం వాసన వచ్చినా అడ్జస్ట్ అయిపోవడమే. అందరూ తింటారు కదండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.